నమస్కారం. ఈ మధ్య ఉత్తరాఖండ్ నుంచి ఒక ఆసక్తికరమైన వార్త వచ్చింది కదా. అవును. అక్కడ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉమ్మడి పౌరస్మృతి అంటే యూసీసీ బిల్లును గవర్నర్ వెనక్కి పంపారు. అవును. కేవలం యూసీసీ మాత్రమే కాదు, మతమార్పిడి సవరణ బిల్లును కూడా. దానికి కారణమేంటంటే కొన్ని సాంకేతిక, శిక్షా సంబంధిత అస్పష్టతలు ఉన్నాయని చెప్పారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక బిల్లును పాస్ చేయటం, అది గవర్నర్ దగ్గర ఆగటం, ఇది దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతిపై ఎప్పట్నుంచో జరుగుతున్న చర్చను ఒక్కసారిగా మళ్లీ వెలుగులోకి తెచ్చింది. అందుకే ఈరోజు మనం ఈ అంశం గురించే కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. మన ముందున్న ఈ మూలాల ఆధారంగా అసలు ఈ ఉమ్మడి పౌరస్మృతి అంటే ఏంటి, అందరికీ ఒకే చట్టం అనే ఆలోచన వినడానికి బాగున్నా దీని అవసరం నిజంగా ఉందా, ఒకవేళ ఉంటే దీన్ని అమలు చేయడంలో ఎదురవుతున్న అసలైన సవాళ్లేమిటి, వీటన్నిటినీ కూలంకషంగా పరిశీలిద్దాం. తప్పకుండా. ఉమ్మడి పౌరస్మృతి అంటే యూనిఫార్మ్ సివిల్ కోడ్. ఇది ఈరోజు కొత్తగా వచ్చిన ఆలోచన కాదు. ఇది మన రాజ్యాంగ నిర్మాతలు మనకిచ్చిన ఒక మార్గదర్శకమనమాట. రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 దీన్ని ఒక ఆదేశిక సూత్రంగా పేర్కొంది. ఆదేశిక సూత్రమంటే ప్రభుత్వం దీన్ని తీసుకురావడానికి ప్రయత్నించాలని ఒక సూచన, అంతే కదా? అవును, ఖచ్చితంగా. దాని ముఖ్య ఉద్దేశ్యం చాలా సూటిగా ఉంటుంది. వివాహం, విడాకులు, వారసత్వం, దత్తత ఇలాంటి వ్యక్తిగత విషయాల్లో మతాల వారీగా వేర్వేరు చట్టాలు కాకుండా దేశంలోని పౌరులందరికీ ఒకే పౌర చట్టాన్ని వర్తింపజేయడం. సరే, అందరికీ ఒకే చట్టం వినడానికి చాలా సరళంగా, న్యాయంగా కూడా అనిపిస్తోంది. మరి ఇంతటి వైవిధ్యం, సంక్లిష్టత ఉన్న భారతదేశంలో స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని దశాబ్దాలు గడిచినా దీన్ని ఎందుకు తీసుకురాలేకపోయాం? ముందుగా అసలు దీని అవసరం ఎందుకొచ్చిందో చూద్దాం. దీని వెనుక ఉన్న ప్రధాన వాదనలేమిటి? మన మూలాలను చూస్తే మొట్టమొదటి, బహుశా అత్యంత బలమైన వాదన లింగన్యాయం, మహిళల హక్కులకు సంబంధించిందిగా కనిపిస్తోంది. ప్రస్తుత వ్యక్తిగత చట్టాలు మహిళలకు అన్యాయం చేస్తున్నారంటున్నారు. ఇది నిజమేనా? అవును, ఇది చాలా కీలకమైన అంశం. అనేక వ్యక్తిగత చట్టాలలో, ముఖ్యంగా వారసత్వం, విడాకులు, భరణం, పిల్లల సంరక్షణ ఇలాంటి విషయాలలో మహిళలకు సమాన హక్కులు లేవనేది వాస్తవం. ఉదాహరణకు 1985 నాటి చారిత్రాత్మక షాబానో కేసునే తీసుకుందాం. షాబానో కేస్. విడాకులు తీసుకున్న 62 ఏళ్ల ఒక ముస్లిం మహిళ తనకు జీవనభృతి కావాలని పోరాడాల్సి వచ్చింది. ఆ కేసు ఈ దేశంలో వ్యక్తిగత చట్టాలలోని అసమానతలను స్పష్టంగా బయటపెట్టింది. యూసీసీ అనేది మత గుర్తింపు ఆధారంగా కాకుండా పౌరసత్వం ఆధారంగా హక్కులను ఇస్తుంది. అంటే అదొక లింగ తటస్థ ఫ్రేమ్వర్క్ అన్నమాట. స్త్రీ అయినా పురుషుడైనా వారి హక్కులు వారి మతంపై ఆధారపడి ఉండవు. మీరు షాబానో కేసు గురించి చెప్పారు. అది దాదాపు 40 ఏళ్ల క్రితం జరిగింది. అప్పట్నుంచి ఇప్పటివరకు ఏం మార్పు రాలేదా? ఇప్పటికీ అదే ఉదాహరణను ఎందుకు చెప్పుకోవాల్సొస్తోంది? ఇది చాలా మంచి ప్రశ్న. మార్పులు వచ్చాయి, కానీ అవి పూర్తి స్థాయిలో లేవు. షాబానో కేసు తర్వాత ప్రభుత్వం ఒక కొత్త చట్టం తెచ్చింది, కానీ చాలామంది దాన్ని ఒక ముందడుగుగా కాకుండా వెలకడుగుగా భావించారు. ఇప్పటికీ అనేక మతపరమైన చట్టాలలో, ఆస్తి హక్కుల విషయంలో, విడాకుల ప్రక్రియలో మహిళలు వివక్షను ఎదుర్కొంటూనే ఉన్నారు. అందుకే షాబానో కేసు కేవలం ఒక ఉదాహరణ కాదు, అది ఈ వ్యవస్థాగత సమస్యకు ఒక ప్రతీక. ఇక్కడే గోవా సివిల్ కోడ్ గురించి కూడా ప్రస్తావించారు. దేశంలో ఇప్పటికే ఒక రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి అమల్లో ఉంది కదా. గోవా గురించి అందరూ మాట్లాడతారు, కానీ నిజంగా అక్కడంతా సవ్యంగా ఉందా? అంటే ఒక పోర్చుగీస్ కాలం నాటి చట్టాన్ని ఆధునిక భారతదేశానికి ఒక రోల్ మోడల్గా చూడటం ఎంతవరకు సబబు? గోవా ఒక ఆసక్తికరమైన, ఇంకా చెప్పాలంటే సంక్లిష్టమైన ఉదాహరణ. అది పోర్చుగీస్ కాలం నాటిదైనా కొన్ని ముఖ్యమైన ప్రగతిశీల అంశాలిందులో ఉన్నాయి. ఉదాహరణకు, అక్కడ పెళ్లి తర్వాత సంపాదించిన ఆస్తిపై భార్యాభర్తలిద్దరికీ సమాన హక్కు ఉంటుంది. ఇది చాలా ఆధునికమైన నిబంధన. అది నిజంగా మంచి విషయం. కానీ మీరన్నట్లు అది సంపూర్ణమైనది కాదు. కొన్ని అంశాలలో పాతబడిపోయింది, కొన్ని వర్గాలకు మినహాయింపులు కూడా ఉన్నాయి. కానీ అది ఒక విషయాన్ని మాత్రం నిరూపిస్తుంది: ఒకే చట్టం కింద వేర్వేరు మతాల వారు సహజీవనం చేయడం సాధ్యమే అని. దాన్ని ఒక విజయవంతమైన ప్రయోగంగా చూడొచ్చు, కానీ గుడ్డిగా అనుకరించాల్సిన అవసరం లేదు. అంటే లింగన్యాయమనేది ఒక ముఖ్యమైన కారణం. కానీ కేవలం మహిళల కోసమేనా ఈ మార్పు? లేక ఇంకా విస్తృతమైన రాజ్యాంగపరమైన కారణాలు కూడా ఉన్నాయా? బహుశా చట్టం ముందు అందరూ సమానులే అనే సూత్రం ఇక్కడ వర్తిస్తుందేమో.
సరిగ్గా. ఇది రెండో అంతే ముఖ్యమైన వాదన. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 చట్టం ముందు అందరూ సమానులే అని చెబుతోంది. కాని ఆచరణలో ఏం జరుగుతోంది? ఒకే రకమైన పౌర పరిస్థితిలో, ఉదాహరణకు విడాకులు తీసుకోవాలనుకున్న ఇద్దరు వ్యక్తులకు కేవలం వారి మతాన్ని బట్టి వేర్వేరు చట్టాలు, వేర్వేరు నియమాలు వర్తిస్తున్నాయి. అవును, ఇది సమానత్వ సూత్రానికి విరుద్ధం గదా. ఖచ్చితంగా. 1995 నాటి సరళ ముద్గల్ కేసులో కూడా సుప్రీంకోర్టు ఇదే విషయం చెప్పింది. మతం మార్చుకుని రెండో పెళ్లి చేసుకునే పద్ధతిపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి అస్తవ్యస్త పరిస్థితులను నివారించడానికి యూసీసీ అవసరమని కోర్టు అభిప్రాయపడింది. మీరు అస్తవ్యస్త పరిస్థితులు అన్నారు. నాకొక గణాంకం గుర్తొస్తోంది. భారతదేశంలో 950కి పైగా కుటుంబ న్యాయస్థానాలున్నప్పటికీ పరిష్కారమవుతున్న కేసుల కంటే కొత్తగా దాఖలయ్యే కేసుల సంఖ్య ఎక్కువగా ఉందట. ఈ న్యాయపరమైన గందరగోళానికి యూసీసీకి ఏమైనా సంబంధం ఉందా? ఖచ్చితంగా ఉంది. అనేక వ్యక్తిగత చట్టాలు, వాటిలో మళ్ళీ ఉపవిభాగాలు, ఆచారాలు ఇవన్నీ న్యాయ వ్యవస్థను చాలా సంక్లిష్టంగా మార్చేశాయి. ఒక్కోసారి న్యాయమూర్తులు మత గ్రంథాలను, శతాబ్దాల నాటి ఆచారాలను కూడా వ్యాఖ్యానించాల్సొస్తోంది. ఒక్క నిమిషం. అంటే ఒక సెక్యులర్ కోర్టులో ఒక న్యాయమూర్తి మత గ్రంథాన్ని చదివి దాన్ని అర్థం చేసుకుని తీర్పివ్వాలా? ఇది వినడానికే చాలా సంక్లిష్టంగా, ఒక లౌకిక దేశంలో కొంచెం వింతగా కూడా ఉంది. ఆచరణలో కొన్నిసార్లు అదే జరుగుతోంది. ఇది న్యాయమూర్తులపై విపరీతమైన భారం మోపుతోంది, కేసుల జాప్యానికి దారితీస్తోంది. యూసీసీ అనేది ఒక స్పష్టమైన, లౌకిక, క్రోడీకరించబడిన నియమాలను అందిస్తోంది. ఇది చట్టపరమైన నిశ్చేతలు పెంచుతుంది, న్యాయ వ్యవస్థపై భారాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. చివరిగా, రాజ్యాంగ నైతికతను సామాజిక ఆచారాల కంటే ఉన్నతంగా నిలబెట్టడం కూడా ఒక ముఖ్యమైన కారణం. కొన్ని పద్ధతులు సంప్రదాయం పేరుతో కొనసాగినా అవి రాజ్యాంగం ప్రసాదించిన సమానత్వం, గౌరవం వంటి విలువలకు విరుద్ధంగా ఉంటే వాటిని మార్చాల్సిందేనని సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పింది. సరే, ఒకవైపు లింగ న్యాయం, సమానత్వం, న్యాయ వ్యవస్థ సరళీకరణ, ఇలా చాలా బలమైన కారణాలున్నాయి. కాని నాణేనికి మరోవైపు కూడా ఉంటుంది గదా. దీన్ని అమలు చేయడం అంత సులభం కాదంటున్నారు. భారతదేశం లాంటి వైవిధ్యభరిత దేశంలో దీనికి ప్రధాన అడ్డంకులేమిటి? ఇక్కడ మడి ఆశ్చర్యపరిచే విషయమేమిటంటే సవాళ్లు కూడా అంతే బలంగా ఉన్నాయి. మొదటి అతి పెద్ద సవాలు మత స్వేచ్ఛ మరియు సాంస్కృతిక స్వయంప్రతిపత్తి మధ్య ఉన్న ఘర్షణ. మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 పౌరులకు తమ మతాన్ని స్వీకరించడానికి, ఆచరించడానికి స్వేచ్ఛనిస్తుంది. చాలా వర్గాలకు వివాహం, వారసత్వం వంటివి కేవలం చట్టపరమైన ఏర్పాట్లు కాదు, అవి వారి విశ్వాసం, సంస్కృతిలో భాగం. యూసీసీ ఈ స్వేచ్ఛను హరిస్తుందనే భయం చాలా మందిలో ఉంది. అంటే మీరు చెప్పేది వింటుంటే కొన్ని వర్గాలు ఈ వ్యక్తిగత చట్టాలను దైవ ప్రసాదితమైనవిగా, తమ సంస్కృతిలో అంతర్భాగంగా భావిస్తాయనిపిస్తోంది. వాటిని మార్చడం తమ అస్తిత్వాన్ని ప్రశ్నించడమే అని వారు వాదిస్తారు. ఈ నమ్మకాన్ని మనం కేవలం అసమానతాని కొట్టిపారేయగలమా? పారేలేం. అదే అసలైన సంక్లిష్టత. అందుకే ఈ చర్చ ఇంత సున్నితంగా ఉంటుంది. ఇక్కడే భారతదేశ వైవిధ్యం తెరపైకి వస్తోంది. ఈ వైవిధ్యం కేవలం హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాల మధ్య మాత్రమే కాదు. ఒకే మతంలో ప్రాంతాన్ని బట్టి, కులాన్ని బట్టి ఆచారాలు మారిపోతాయి. ఇక్కడే ఒక ఆశ్చర్యకరమైన విషయముంది. మనం యూసీసీ గురించి మాట్లాడేటప్పుడు అందరికీ ఒకే చట్టం అంటాం కదా. అవును. కానీ భారతదేశంలోనే మేఘాలయలోని ఖాసీ, జయంతియా తెగలలో మనందరికీ తెలిసిన పితృస్వామ్య వ్యవస్థకు పూర్తి విరుద్ధంగా ఉంటుంది. అక్కడ ఆస్తి కొడుక్కి కాదు, ఆఖరి కూతురికి వెళ్తుంది. ఆమెను కాఖద్దు అంటారు. కుటుంబ బాధ్యతలు ఆమెవే. ఓ అలాగా. ఇప్పుడు చెప్పండి, దేశం మొత్తం ఒకే వారసత్వ చట్టం తెస్తే శతాబ్దాలుగా వస్తున్న ఈ ప్రత్యేక సంస్కృతి ఏమవ్వాలి? ఇది కేవలం ఒక చట్టపరమైన సమస్య కాదు, వారి అస్తిత్వానికే సవాలు. ఇది నిజంగా ఆలోచింపజేసే విషయం. మరో పెద్ద ఆందోళన కూడా ఉంది కదా. ఇది మెజారిటీ వర్గం యొక్క నిబంధనలను ఇతరులపై రుద్దే ప్రయత్నంగా చూడబడుతుందనే భయం. ఇది చాలా సున్నితమైన రాజకీయ అంశం కూడా. అవును, ఇది చాలా లోతైన ఆందోళన. గతంలో జరిగిన చర్చలు, ముఖ్యంగా షాబానో కేసు తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు దీనికి ఉదాహరణ. యూసీసీని రూపొందించేటప్పుడు ఏ మత ఆచారాలను ప్రామాణికంగా తీసుకుంటారో అనే ప్రశ్న తలెత్తుతుంది. ఇది సహజంగానే మైనారిటీ వర్గాలలో అభద్రతాభావాన్ని కలిగిస్తుంది.
అందుకే 1996లో పన్నాలాల్ బన్సీలాల్ కేసులో సుప్రీంకోర్టు చాలా తెలివైన సూచన చేసింది. ఏంటది? యూసీసీని అకస్మాత్తుగా, బలవంతంగా కాకుండా విస్తృత ఏకాభిప్రాయంతో దశలవారీగా అమలు చేయాలని చెప్పింది. సరే, ఇవి సైద్ధాంతిక సామాజిక సవాళ్లు. కాని ఆచరణలో కూడా సమస్యలుంటాయి గదా. వేలాది చట్టాలను, ఆచారాలను ఒకే గొడుగు కిందికి తీసుకురావడం అంటే మాటలు కాదు. దీన్ని మన మూలాల్లో లెజిస్లేటివ్ నైట్మేర్ అంటే శాసనపరమైన పీడకలగా వర్ణించారు. నిజమే. అది కేవలం మాట కాదు. దేశంలో 700కు పైగా గుర్తింపు పొందిన గిరిజన తెగలు, లెక్కలేనన్ని ఉపకులాలు, వాటి ప్రత్యేక ఆచారాలు ఉన్నాయి. వీటన్నిటినీ క్రోడీకరించిన ఒక కేంద్ర డేటాబేస్ కూడా మన దగ్గర లేదు. అంతేకాదు, హిందూ అవిభక్త కుటుంబం HUF హోదా వంటి పన్ను సంబంధిత విషయాలు కూడా ఉన్నాయి. అవును, HUF కింద చాలా కుటుంబాలు పన్ను మినహాయింపులు పొందుతున్నాయి. యూసీసీ వస్తే ఈ వ్యవస్థ రద్దవుతుంది. అలా జరిగితే అది లక్షలాది పౌరుల ఆర్థిక ప్రణాళికపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇవన్నీ చాలా క్లిష్టమైన సమస్యలు. నిజమే. ఇప్పటివరకు మనం సాంప్రదాయ మతాలు, గిరిజన ఆచారాల గురించే మాట్లాడాం. కాని ఇక్కడ మన మూలాలు భవిష్యత్తును కూడా చూస్తున్నాయి. మనం తీసుకురాబోయే ఈ ఒకే చట్టం అసలు LGBTQ+ సమాజాన్ని గుర్తిస్తుందా, లేదా వారిని పూర్తిగా విస్మరిస్తుందా? ఇది చాలా కీలకమైన ప్రశ్న. ఎందుకంటే సమానత్వం అంటే అందరికీ కదా. ఇది అత్యంత కీలకమైన, ఆధునికమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. మనం తీసుకురాబోయే యూసీసీ కేవలం ఏకరూపంగా ఉంటుందా, లేక నిజంగా ప్రగతిశీలంగా ఉంటుందా? ప్రస్తుత వ్యక్తిగత చట్టాలన్నీ భర్త, భార్య అనే బైనరీపై ఆధారపడి ఉన్నాయి. ఒకవేళ కొత్త యూసీసీ కూడా కేవలం ఒక పురుషుడు, ఒక స్త్రీ మధ్య వివాహాన్ని గుర్తించే హెటరోనార్మేటివ్ ప్రమాణాన్ని చట్టబద్ధం చేస్తే, అది స్వలింగ వివాహాలను గుర్తించే అవకాశాన్ని పూర్తిగా దూరం చేస్తుంది. సరిగ్గా ఇది LGBTQ+ సమాజాన్ని చట్టబద్ధంగా దశాబ్దాల పాటు వెనట్టి నెట్టే ప్రమాదముంది. కాబట్టి ఏకరూపత పేరుతో ప్రగతిశీలతను పక్కన పెట్టకూడదు. అద్భుతం. ఒకవైపు సమానత్వం కోసం బలమైన వాదనలు, మరోవైపు వైవిధ్యాన్ని, మతస్వేచ్ఛను గౌరవించాల్సిన అవసరం. ఈ వాదనలు, ప్రతివాదనల మధ్య మనం చిక్కుకుపోయినట్లనిపిస్తోంది. ఇంతటి సంక్లిష్టమైన సమస్యకు అసలు పరిష్కారం ఉందా? ముందుకు వెళ్లే మార్గమేంటి? దీన్ని మనం ఒక విస్తృత దృక్కోణంలో చూస్తే ఈ సమస్యకు పరిష్కారముంది. కాని అది త్వరితగతిన లభించేది కాదు. మన మూలాలు కొన్ని ఆచరణాత్మక మార్గాలను సూచిస్తున్నాయి. మొదటిది, అకస్మాత్తుగా ఒకేసారి మొత్తం మార్చకుండా దశలవారీగా సంస్కరణలు చేపట్టడం. అంటే ఒకే పెద్ద యూసీసీ బిల్లుకు బదులుగా చిన్న చిన్న సవరణలతో మొదలుపెట్టాలంటారా? ఉదాహరణకు, అత్యంత అన్యాయంగా ఉన్న నిబంధనలను ముందుగా మార్చడం లాంటిదా? ఖచ్చితంగా. ముందుగా అన్ని వ్యక్తిగత చట్టాలలో ఉన్న స్పష్టమైన వివక్షాపూరిత నిబంధనలను గుర్తించి వాటినే తొలగించడంపై దృష్టి పెట్టాలి. ఉదాహరణకు, అసమాన వారసత్వ హక్కులు లేదా లింగ వివక్షతో కూడిన విడాకుల పద్ధతులు వంటివి. దీనికి సాంస్కృతిక ఏకీకరణ కంటే లింగన్యాయానికి ప్రాధాన్యత ఇవ్వాలి. యూసీసీ యొక్క ప్రధాన లక్ష్యం లింగన్యాయం అయ్యుండాలి, ఒకే రకమైన సంస్కృతిని రుద్దడం కాదు. దీనికి ఏదన్నా ఉదాహరణ ఉందా? అంటే మొత్తం వ్యవస్థను మార్చకుండా కేవలం ఒక సమస్యను పరిష్కరించడం లాంటిది. ఉంది. 2017 నాటి షయారా బానో కేసులో ట్రిపుల్ తలాక్పై సుప్రీంకోర్టిచ్చిన తీర్పు దీనికొక అద్భుతమైన ఉదాహరణ. అవును. ఆ తీర్పు మొత్తం ముస్లిం వ్యక్తిగత చట్ట వ్యవస్థను కూల్చివేలేదు, కాని అందులోని ఒక స్పష్టమైన లింగ వివక్షాపూరితమైన పద్ధతిని మాత్రం రద్దు చేసింది. దీన్నే మనం ఒక సర్జికల్ రిఫార్మ్ అనవచ్చు. ఇక రెండో ముఖ్యమైన మార్గం విస్తృత సంప్రదింపులు. విజయవంతమైన సంస్కరణకు ఇది తప్పనిసరి. మహిళా సంఘాలు, మైనారిటీ కమ్యూనిటీ ప్రతినిధులు, న్యాయ నిపుణులతో ప్రభుత్వం చర్చలు జరపాలి. వారి ఆందోళనలను పరిగణనలోకి తీసుకోవాలి. అందర్నీ కలుపుకొని వెళ్లాలన్నమాట. అవును. అలాగే గోవా సివిల్ కోడ్ లేదా హిందూ చట్టంలోని సమాన వారసత్వ హక్కుల వంటి వివిధ చట్టాలలోని ఉత్తమ పద్ధతులను స్వీకరించి ఒక బెస్ట్ ఆఫ్ ఆల్ సిస్టమ్స్ విధానాన్ని అనుసరించవచ్చు. అంటే ఈ సంస్కరణల ప్రక్రియలో రాష్ట్రాలు కూడా కీలక పాత్ర పోషించవచ్చంటారా? కేంద్రం ఒక్కటే చేయాల్సిన పని కాదా ఇది? ఖచ్చితంగా. మనం భారతదేశ సమాఖ్య నిర్మాణాన్ని మర్చిపోకూడదు. వివాహం, వారసత్వం వంటివి రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలో ఉన్నాయి. అంటే కేంద్రంతో పాటు రాష్ట్రాలు కూడా చట్టాలు చేయవచ్చు. అవును. కాబట్టి రాష్ట్రాలు ఈ సంస్కరణలకు ప్రయోగశాలలుగా పనిచేయవచ్చు. కొన్ని రాష్ట్రాలు తమ సామాజిక పరిస్థితులకు అనుగుణంగా మార్పులను ప్రయోగాత్మకంగా అమలు చేయవచ్చు.
ఇది వైవిధ్యంతో ఏకరూపతను సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా శబరిమల కేసులో సుప్రీంకోర్టు నొక్కి చెప్పినట్లుగా ఈ సంస్కరణలు రాజ్యాంగ నైతికతపై ఆధారపడి ఉండాలి, కేవలం రాజకీయ ప్రయోజనాలపై కాదు. కాబట్టి మనం జరిపిన ఈ చర్చను ముగింపుకి తెస్తే ఉమ్మడి పౌరస్మృతి అనేది సమానత్వం, గౌరవం మరియు న్యాయం అనే మన రాజ్యాంగ ఆకాంక్షలను ప్రతిబింబిస్తుంది. కానీ అదే సమయంలో భారతదేశ బహుళత్వాన్ని, వైవిధ్యాన్ని గౌరవించడం కూడా అంతే ముఖ్యం. ఈ రెండింటి మధ్య సున్నితమైన సమతుల్యతను సాధించడమే అసలైన సవాలు. అవును. ఇది అందరూ ఒకేలా ఉండాలి అనే దాని గురించి కాదు, అందరికీ ఒకే హక్కులు ఉండాలి అనే దాని గురించి. దశలవారీగా సంప్రదింపులతో, హక్కుల ఆధారిత విధానంతో ముందుకు వెళితే అది సాంస్కృతిక వైవిధ్యాన్ని దెబ్బతీయకుండా లింగ న్యాయాన్ని సాధించగలదు. ఇది కేవలం మన దేశానికే కాదు, ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో ఒకటైన లక్ష్యం 5 అంటే లింగ సమానత్వం సాధనకు కూడా ఎంతగానో దోహదపడుతుంది. ఈ చర్చను ముగించే ముందు వినేవారికి ఒక ఆలోచన వదిలివెళ్తున్నాం. కేవలం ఏకరూపంగా ఉండే యూసీసీని కాకుండా నిజంగా ప్రగతిశీలమైన యూసీసీని సృష్టించడం సాధ్యమేనా? అంటే ఇప్పటికీ ఉన్న నిబంధనలను ప్రామాణీకరించడమే కాకుండా LGBTQ+ వంటి ఇప్పటివరకు చట్టపరమైన గుర్తింపులేని వర్గాల హక్కులను చురుకుగా విస్తరించే ఒక చట్టాన్ని మనం రూపొందించగలమా? అలాంటి చట్టం మన సమాజంలోని సంప్రదాయ మరియు ఆధునిక విలువల మధ్య ఎలాంటి కొత్త సంభాషణకు దారితీస్తుంది? దీని గురించి ఆలోచించండి.